ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు బ్యాలెన్స్ మనం ఇంటి దగ్గర నుంచే మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగని మీకు ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి. సో ముందుగా మీరు ఏంటంటే మీరు బ్యాంక్లో అయితే ఏ నెంబర్ అయితే ఇచ్చారో రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పైన ఒక నెంబర్ ఇస్తాను చూడండి. ఈ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇచ్చి మిస్డ్ కాల్ సర్వీస్కి అయితే ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చి సరిపోతుంది, రిజిస్టర్ అయితే అయిపోతుంది వెంటనే. సో మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే పైన ఇంకొక నెంబర్ ఇస్తాను చూడండి. ఈ నెంబర్కి అయితే మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు వితిన్ 1 minute అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి. ఒకవేళ మీరు మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక పైన ఇంకొక నెంబర్ ఇస్తాను చూడండి. ఈ నెంబర్కి అయితే మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు మినీ స్టేట్మెంట్ అంటే లాస్ట్ 5 transactions మీకు ఒక మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. సో మీకు అది చూపిస్తాను చూడండి. సో నేను మా నాన్నగారి అకౌంట్కి రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి అయితే మీకు మొబైల్ నెంబర్ నుంచి అయితే కాల్ చేస్తాను. సో జస్ట్ ఇలా మీరు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. చూడండి కట్ అయిపోయింది. సో ఇలా మనకి వెంటనే కట్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ అయితే వస్తుంది. వితిన్ 1 minute అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది. చూడండి మెసేజ్ అయితే వచ్చింది, అవైలబుల్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇలా ఈ విధంగా మనకైతే మెసేజ్ వస్తుంది మీకు. అలాగే నేను 5 transactions కూడా చూసాను ఇంతకుముందు. చూడండి ఇలాగైతే మీకైతే వస్తుంది మినీ స్టేట్మెంట్ అయితే. సో దానికైతే వేరే నెంబరు, మీకు నెంబర్స్ అన్నీ కూడా నేను కింద కామెంట్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.